హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందాని డైలీ వ్లాగ్స్. నా వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సరేనా? వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అబ్బా, అట్లే సపోర్ట్ కూడా చేయండి. నేనైతే ఈరోజు మన తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తా, చూసేయండి అబ్బా, సరేనా? కర్రీలోకి అయితే నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్న ఫ్రెండ్స్. ఆల్ గరం మసాలా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, చాయ్ జీరా, ఇలైచి, చెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకొని అయితే పౌడర్ కొట్టేసి పక్కకు పెట్టుకొని, అట్లా కొబ్బరి పొడి, కుడుకలు అయితే కాదు ఇక్కడ, కొబ్బరి పొడి తీసుకొచ్చిన నేను కాబట్టి అది కూడా లైట్గా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లైట్గా వేయించుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వేయించుకొని పొడి చేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను ఎప్పుడైనా లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకుంటా ఫ్రెండ్స్. కర్రీ అయితే వేసుకున్నా, ఫస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వచ్చినంత వరకు అయితే కొంచెంసేపు పెట్టేసుకున్న తర్వాత లైట్ ఒకసారి కలుపుకొని దాంట్లో మిర్చి పౌడర్, సాల్ట్, గరం మసాలా, కొబ్బరి పొడి అవన్నీ అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే వాటర్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, అది చికెన్ లేతగా ఉంటేనేమో కొన్ని వాటరు, ఒకవేళ ముదిరింది అయితే కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. ఒకవేళ చికెన్ అనేది లేతగా ఉంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది. మన గ్రేవీ కంటెంట్ ఎంత కావాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని అయితే పెట్టేసుకోవాలి.
అన్ని మసాలాలు వేసిన తర్వాత అయితే ఒకసారి దాన్ని ఫ్రై చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఎంబడే వాటర్ వేసుకోవద్దు. కొంచెంసేపు మగ్గిన తర్వాత అన్ని మసాలాలన్నీ పీసులకు మంచిగా పట్టిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. సరేనా? కర్రీ అయితే ఎట్లొచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎట్లుంది కామెంట్స్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సరేనా? కర్రీ అయితే చూడండి ఎట్లొచ్చిందో. నాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే కొంచెం అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం అయితే వేసుకుంటున్నాను నేనైతే వాటరు. ఇట్లా అన్ని పీసులు అన్నీ కలిపి మంచిగా వాటికి పట్టినంత వరకు ఉంచుకొని వాటర్ కొంచెంసేపు డక్కన పెట్టేసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొన్ని పోసుకొని పెట్టుకుంటున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎట్లొచ్చిందో అయితే కామెంట్ చేయండి. సరేనా? కర్రీ అయితే ఇట్లొచ్చింది. బాయ్.